హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఇంకా నైట్ అంతా వర్షం పడింది. మార్నింగ్ లేచేటప్పటికి ప్రశాంతంగా చల్లగా ఉందన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఏదీ లేదు. ఇంకా బ్రేక్ఫాస్ట్కి లంచ్ బాక్స్కి అన్నింటికి కలిపి పులిహోర చేసేస్తున్నాను. మా హస్బెండ్ ఏమో బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తారు. ఇంకా లంచ్కి రానని చెప్పారనమాట. సో ఇంకా నాకు మా చిన్నోడికి ఆఫ్టర్నూన్ లంచ్ కూడా పులిహోరే ఇవ్వాలా. ఇంకా ఐషు కూడా లంచ్ బాక్స్ పులిహోర పెట్టేస్తున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా పులిహోరే అనమాట. ఫస్ట్ అయితే చింతపండు ఉడకపెట్టుకొని పెట్టుకున్నాను. మా పులిహోర అయితే కొంచెం స్వీట్‌గా ఉంటది. చింతపండు ఉడకపెట్టుకునేటప్పుడే బెల్లం, సాల్ట్ వేసి ఉడకపెట్టుకుంటాను. ఇంకా తాలింపు వేసేటప్పుడు పసుపు వేసుకుంటాననమాట. రైస్‌లో వేయను పసుపు. సో, మా పులిహోర అయితే స్వీట్‌గా ఉంటదని చెప్పాను గదా! మా పిల్లలు అలానే ఇష్టపడతారు. సో, ఇంకా అలా స్వీట్‌గానే అలవాటయిపోయింది మాకు. అందుకని చింతపండులో కొంచెం ఎక్కువ బెల్లం వేసి ఉడకపెడతాననమాట. అలా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు. సో, అందుకని అలా. ఇంకా తాలింపు కూడా వేసేసాను. ఇప్పుడేమో చింతపండు వేసేసుకొని కలిపేసుకుంటున్నాననమాట పులిహోరకి. బ్రేక్‌ఫాస్ట్, లంచు, ఆఫ్టర్‌నూన్ మాకు అన్నింటికి ఇదే అనమాట ఇవాళ. ఇంకా ఐషు అయితే స్కూల్‌కి వెళ్ళిపోతుంది. ఐషు డ్రెస్ చూసారు కదా! నా ఓల్డ్ సారీ చూపించాను ఆల్రెడీ మీకు. అది లాంగ్ ఫ్రాక్ లాగా కుట్టించాను. ఈ సారీ నేను ఒక 2 టైమ్స్ అలా కట్టుకున్నాను అంతే. నెట్టెడ్ సారీ. ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటది. సో, అందుకని ఎక్కువ టైమ్స్ కట్టుకోలేదు. గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్‌లో ఉంటది సారీ. పైనేమో సిల్వర్ కలర్ చమ్కీ వర్క్ లాగా ఉంటది. చాలా బావుంటది. ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటదని చెప్పేసి నేను ఎక్కువ టైమ్స్ కట్టుకోలేదు. ఇప్పుడైతే లాంగ్ ఫ్రాక్ కుట్టించాను. ఫ్రాక్ కూడా చాలా బాగా కుట్టారు ఆంటీ రీజనబుల్ ప్రైస్‌కి. మీ దగ్గరైతే ఎంత తీసుకుంటారో ఫ్రాక్ కుట్టడానికి కామెంట్ చేయండి. ఆంటీ అయితే నా దగ్గర 500 తీసుకున్నారు. చాలా బాగా కుట్టారు. ఇంకా మా చిన్నోడు మార్నింగ్ స్కూల్‌కి వెళ్ళిపోయాడు. ఇంకా ఆఫ్టర్‌నూన్ ఇంటికి కూడా వచ్చేసాడనమాట. మా చిన్నోడు ఐడీ కార్డ్ నేనేసుకున్నాను. సో, అందుకే కోపగించుకున్నాడు. మేము కాలేజ్‌లో చదువుకునే టైంలో ఐడీ కార్డ్స్ ఏమి ఉండేవి కాదు మాకు. నాకు ఐడీ కార్డ్ ఏసుకోవడం అంటే భలేగా ఇష్టం అనమాట. సో, నిన్నైతే ఈ సారీకి లైనింగు, ఫాలు తెచ్చుకున్నాం కదా! మీకు క్లియర్‌గా చూపించలేదు కదా నిన్న. సో, ఇప్పుడైతే చూపిస్తాను. ఇది మొత్తం యెల్లో కలర్ సారీ అనమాట. ఇప్పుడు చూపించాను కదా! అది పళ్ళు. ఇంకా ఓవరాల్ సారీ అంతా ఇదే డిజైన్‌తో ఉంటది. సో, చిన్న బోర్డర్ అనమాట. పెద్ద బోర్డర్ ఏం కాదు. సారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. యెల్లో అండ్ గోల్డ్ కాంబినేషన్‌లో సారీ. కాంట్రాస్ట్ కలర్స్ ఏం లేవు. సో, నేను ఒకే కలర్‌లో ఉండే సారీ గురించి సెర్చ్ చేస్తుంటే ఇది కనిపించింది లక్ష్మీ బొటిక్‌లోని. సో, ఇంకా నాకు బాగా నచ్చి తీసుకున్నాను ఈ సారీ. కట్టు చెంగులోకి ఒక హాఫ్ మీటర్ దాకా ఇలా స్ట్రెయిట్ లైన్స్ లాగా ఇచ్చారు. ఇదొచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట. బ్లౌజ్ ఏమో బ్రొకెట్ ఇచ్చారు. చాలా బాగుంది బ్లౌజ్ కూడా. కాంట్రాస్ట్ కలర్ ఏం లేదు. మొత్తం బ్లౌజు, సారీ అంతా కూడా యెల్లో అండ్ గోల్డ్ కాంబినేషన్‌లో అనమాట. చాలా బాగుంది. ఈ స్ట్రెయిట్ లైన్స్ ఉన్నాయి కదా! దాన్ని మనం బ్లౌజ్‌కి కూడా యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. హాఫ్ మీటర్ తీసేగా 5 గజాలు వచ్చిందనమాట సారీ. సో, సారీ కాస్ట్ వచ్చేసి 1305 రూపీస్ పడింది షిప్పింగ్‌తో కలిపి. ఎవరికైనా సారీ కోడ్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి లక్ష్మీ బొటిక్ అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే గనక వాళ్ళ వెబ్‌సైట్ ఓపెన్ అవుతది. సో, వాళ్ళ వెబ్‌సైట్‌లో ఈ కోడ్ టైప్ చేస్తే గనక సెర్చ్ చేస్తే ఓపెన్ అవుతదనమాట సారీ. సో, మీరున్న ప్లేస్‌కి మీ పిన్ కోడ్‌కి డెలివరీ ఉందో లేదో ఏంటనేది క్లియర్‌గా చెక్ చేసుకొని అప్పుడు ఆర్డర్ చేసుకోండి. సీఓడీ లేదనమాట. ఆన్‌లైన్ పేమెంటే చేయాలి. ఇంకా ఐషుని పికప్ చేసుకొని ఆంటీకి బ్లౌజ్ పీస్ ఇచ్చేద్దాం స్టిచ్చింగ్‌కి అని చెప్పేసి స్టార్ట్ అయ్యామనమాట. ఇంకా ఐషు వచ్చేసిన తర్వాత ఐషుని పికప్ చేసుకొని ఇప్పుడు వాళ్ళిద్దరిని అక్కడ కూర్చోబెట్టాను. సో, అక్కడ లైబ్రరీ ఉంటదనమాట. బుక్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో, అక్కడ కూర్చోబెట్టి వాళ్ళిద్దరిని నేను ఆంటీ వాళ్ళ ఇంటికెళ్ళి బ్లౌజ్ కూడా ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోతున్నామనమాట అందరం కలిసి. ఐషు ఏమో ఇంటికొచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి స్నాక్స్ అవి తినేసి ఇంకా ట్యూషన్‌కెళ్ళిపోయింది. నేనైతే ఇంకా ములక్కాడ గుడ్డు కర్రీ చేశాను. ఇంకా డిషెస్ అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. బట్టలేసాననమాట మిషన్‌లోని. ఎందుకంటే నైట్ టైమే వేసుకొని ఆరబెట్టుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటున్నాము. మార్నింగ్ టైము వర్షం పడిపోతూ ఉంటుంది. సో, అస్సలు ఆరట్లేదు బట్టలు. సో, అందుకని ఇంకా నైట్ టైమే వేసుకుంటున్నాం మిషన్‌లోని. ఇంకా నైట్ అంతా ఫ్యాన్ ఏసి ఉంచుతున్నామనమాట. పిల్లలకి యూనిఫార్మ్స్ అవన్నీ పని ఉంటాయి కదా! సో, అందుకని ఇంకా మా చిన్నోడి చేత హోంవర్క్ చేపిస్తున్నాననమాట. కలరింగ్ చేయాల్సింది చేసేసాడు. హోంవర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కన్నడ ఒకసారి రివిజన్ చేపిస్తున్నాను. మా చిన్నోడి వల్ల నాకు కన్నడ అక్షరాలు కూడా లెటర్స్ నాకు కూడా వస్తున్నాయన్నమాట రాయడము. సో, ఫస్ట్ రాశాను కదా లైన్ అవి నేనే రాశాను. సెకండ్ ఏమో మా చిన్నోడు చూసి రాశాడనమాట. ఇప్పుడైతే మళ్ళీ చూడకుండా రాయమని చెప్తున్నాను. రెస్ట్ కావాలని చెప్పేసి పడుకున్నాడు. టయర్డ్ అయిపోయాడంట. రెస్ట్ కావాలంట. సో, ఇప్పుడైతే ఇంకా పేపర్ అడ్డు పెట్టి ఇంకా చూడకుండా రాయిస్తున్నాననమాట. ఇంకా ఎవ్రీడే ఇలా చేపిస్తే కనుక అక్షరాలు మర్చిపోకుండా ఉంటాడు కదా! మా చిన్నోడి వల్ల నాకు కూడా కన్నడ అక్షరాలు రాయడం తెలుస్తుంది. వాటిని ఎలా పలకాలో కూడా తెలుస్తుంది. ఇంకా ఫైనల్‌గా మా చిన్నోడైతే లెటర్స్ అన్నీ కూడా క్లియర్‌గా కరెక్ట్‌గా రాసేసాడు. ఇక్కడితో వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. ఇదే నా సింపుల్ డే రొటీన్ వ్లాగ్ అనమాట. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.